జీవితంలో జరిగిన ఎన్నో వేల సంఘటనలు, భయాలు, నవ్వులు, అవమానాలు మనకి తెలియకుండా మనని ఎన్నో విధాలుగా మన మైండ్‌ని ప్రోగ్రామ్ చేసింది. ఇవన్నీ మన కాన్ఫిడెన్స్‌ని, మనము రిలేషన్‌షిప్స్ బిల్డ్ చేసే కెపాసిటీని, మన డెసిషన్ మేకింగ్ పవర్‌ని, మనం కెరియర్‌లో ప్రోగ్రెస్ అయ్యే విధానాన్ని అన్నిటికీ మనకు తెలియకుండా ఒక బ్రేక్ వేసేసిందండి. చాలామంది పెద్దయ్యాక కూడా ప్రతి చిన్నదానికి వెనక్కి పోతూ ఉంటారు. లైఫ్‌లో తీసుకోవాల్సిన స్ట్రాంగ్ డెసిషన్స్‌ని తీసుకోలేరు. రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేయలేరు. ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు ఎదుటి వాళ్ళతో కాన్స్టెంట్‌గా కంపేర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ తప్పులు కాదండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారము ప్రతి 10 మందిలో 6 ఏదో ఒక ఫిజికల్ పనిష్మెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు చిన్నతనంలో. అండ్ 70% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఏదో ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశారు వాళ్ళ లైఫ్ లో. అన్నిటికంటే షాకింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక ట్రామా ఉందన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. 2025 ఆగస్ట్లో డాక్టర్ సుధీర్ గారు, న్యూరాలజిస్ట్, ఆయన ఒక కేసుని షేర్ చేశారండి. ఒక 15 years అమ్మాయికి తను కాలు నొప్పి అని కంప్లైంట్ చేసింది. వాళ్ళ ఒక 2-3 days తర్వాత చాలా సివియర్ అవ్వడం వల్ల అమ్మ నాన్నలు హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా టెస్టులు చేశారు. అన్నిట్లో తను చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పుడైతే తనతో చాలా మంది డాక్టర్స్ చూసి ఏమీ లేదు, తను చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ అమ్మాయి నడవలేకపోతుంది. లాస్ట్కి వీల్ చైర్లో కూర్చుని వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. అప్పుడు డాక్టర్ తనతో 1-to-1 మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే తనతో మాట్లాడారో డాక్టర్ ఏం తెలుసుకున్నారు అంటే, అమ్మాయి స్కూల్లో తను ఓవర్ వెయిట్, తనకి స్పెట్స్ ఉన్నాయి, తని ఫ్రెండ్స్ అందరూ తనని బులింగ్ చేయడం వల్ల తనను ఒక అవమానంగా ఫీల్ అయింది. డాక్టర్ దాన్ని ఫంక్షనల్ న్యూరలాజికల్ డిసార్డర్ గా గుర్తించారు. తర్వాత ఆ అమ్మాయి థెరపిస్ట్ హెల్ప్ తోటి తను ప్రాపర్ గా హీల్ అయింది. నౌ షీఈస్ అ పర్ఫెక్ట్ హెల్దీ చైల్డ్. మనకి చిన్నతనంలో మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వదండి. అమిగ్డిలా అంటే మనం ఏదైతే ఎమోషన్స్ తోని కనెక్ట్ అయి ఉంటుందో ప్రతిదీ ఎమోషన్స్ తోనే మనం చూస్తూ ఉంటాం. అందుకే చిన్నతనంలో స్కూల్లో భయపడుతూ ఉండేవాళ్ళు లైఫ్ లాంగ్ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో అందరినీ డామినేట్ చేసేవాళ్ళు వాళ్ళ లైఫ్ లాంగ్ అందరినీ డామినేట్ చేస్తూనే ఉంటారు. చిన్నప్పుడు ఎవరైతే ఫిజికల్ అపియరెన్స్ వల్ల బాధపడ్డారో వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే చిన్నతనంలో స్టేజ్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైతే ఎవరైనా నవ్వి ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ అనేది వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ చిన్నతనంలో పడ్డ హ్యాండ్ బ్రేక్స్ అండి. సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, పిల్లలకి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ కన్నా ముఖ్యమైనది ఎమోషనల్ అటెన్షన్ అండి. చిన్నప్పుడు పరిస్థితుల వల్ల పిల్లలు మంచి మార్క్స్ వస్తేనే నన్ను అందరు గుర్తిస్తారు, నేను ఒబీడియంట్ గా ఉంటేనే నన్ను ప్రేమిస్తారు అనేది వాళ్ళకి అర్థమైంది. దీనివల్ల బ్రెయిన్ ఏం నేర్చుకుంది అంటే, నేను ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తానో అప్పుడే నేను గుర్తిస్తారు, అప్పుడే నన్ను ప్రేమిస్తారు అనేది తెలుసుకుంది. దీని గురించి చాలా మందికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. ఏ యాక్షన్ తీసుకోవాలన్నా నేను ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అవ్వడం వల్ల అందరు నన్ను హేళన చేస్తారేమో అని యాక్షనే తీసుకోరు. పీపుల్ ప్లీజింగ్, నేను వాళ్ళని మెప్పిస్తేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసము వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి ఏమి ఇష్టమో ప్రతి దాన్ని అనగతొక్కేస్తూ ఉన్నారు లోపల. వాలిడేషన్ కోసం, నన్ను గుర్తించాలి, నేను వర్ది అని ప్రతిసారి వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోవడం, ఏదో ఒక విషయంలో ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఒక క్లయింట్ నా లైఫ్లో ఎప్పుడు నా చుట్టూ అందరు నన్ను డామినేట్ చేసే వాళ్ళే ఉంటారు అని. చిన్నతనంలో తనకి చాలా డామినేటింగ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. తను ఏది మాట్లాడినా మాకు తెలుసు అని తనని ఆపేసేవాళ్ళు. తన మైండ్కి ఎలా అర్థమైంది అని అంటే, నాకన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు, నేను ఎప్పుడైతే వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటానో అప్పుడే నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ప్రేమిస్తారు అని. సో తను లైఫ్ లాంగ్ అలాంటి వాళ్ళని తన చుట్టూ అట్రాక్ట్ చేస్తూ వస్తుంది. నేను నా క్లయింట్స్కి RRR ఫార్ములా అని చెప్తూ ఉంటానండి. ఫస్ట్ వన్ ఇస్ R ఇస్ రికగ్నైజ్. మీలో ఎలాంటి ట్రామాస్ ఉన్నాయి, ఎందుకు మిమ్మల్ని మీరు కంటిన్యూస్గా క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, ఈ సిచ్యువేషన్కి నేను ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా, నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా, నేను ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. నా లైఫ్లో ఎక్కడ రిపీటెడ్గా కొన్ని ప్యాటర్న్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి, వాటిని గుర్తించాలి. ఈ సిచ్యువేషన్ నా పాస్ట్కి ఏమైనా లింక్ అయి ఉందా అని ఎప్పుడైతే అవేర్నెస్లోకి వస్తామో, నాలో ఈ ప్యాటర్న్ ఉందని గుర్తిస్తామో, మనము 50% హీల్ అయినట్టే అండి. సెకండ్ R ఈజ్ రిలీజ్. చాలా మందికి మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో ట్రామాస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి. నాలో ఎన్నో ట్రామాస్ ఉన్నాయండి. ప్రతిరోజు నేను నా క్లయింట్తో వర్క్ చేస్తున్నప్పుడు నా ఒక ట్రామాని నేను అవేర్నెస్లోకి వస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే మనము అవేర్నెస్లోకి వస్తామో వాటిని రిలీజ్ చేయాలి. మన మైండ్
ఈ ప్యాటర్న్స్ ఏదైతే ట్రామా మనం ఫేస్ చేసామో ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి కొన్ని కోపింగ్ మెకానిజమ్స్ని నేర్చుకుంది. లైక్ పీపుల్ ప్లీజింగ్ కానివ్వండి, ఓవర్ రియాక్టింగ్ కానివ్వండి, యాంగ్జైటీ, భయము. సో ఇవన్నీ మన మైండ్ ఆ సిచ్యువేషన్లో మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేర్చుకున్న కోపింగ్ మెకానిజమ్స్. సో ఈ కోపింగ్ మెకానిజమ్స్తో మనం లైఫ్ లాంగ్ బతికేస్తూ ఉంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అవేర్నెస్లోకి వచ్చి వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్. ఒక పేపర్ తీసుకుని క్లియర్గా రాయండి, ఈ సిచ్యువేషన్ నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను, దానివల్ల నేను ఇలాంటి అర్థాన్ని తీసుకున్నాను, ఈ అర్థంతో నేను కంటిన్యూస్గా నా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ రోజు నేను దీనికి కొత్త అర్థాన్ని ఇస్తున్నాను, ఇప్పటి నుంచి నేను అవేర్నెస్తో ఉంటాను అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ థర్డ్ ఆర్ ఇస్ రీవైర్. మనము చిన్నప్పటి నుంచి ఈ సిచ్యువేషన్స్ అన్ని మనని ప్రోగ్రామ్ చేసిందండి. ఈ ప్రోగ్రామింగ్ నుంచి మనం బయటికి రావాలంటే మన మైండ్ని మనం కొత్తగా ప్రోగ్రామ్ చేయాలి. దానికోసం మనని మనము కంటిన్యూస్గా అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మిర్రర్ ఎక్సర్సైజెస్, సో మన కొత్త బిలీఫ్స్ని ఫామ్ చేసుకోవడం, మనం అవేర్నెస్తో మనని మనం కంటిన్యూస్గా ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. మీ లైఫ్లో కూడా మీరు అవేర్నెస్లోకి రండి. మీ సిచ్యువేషన్స్ని ప్రతిదాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ అండి. ఎన్నో వందల ఇన్సిడెంట్స్ ఉంటాయి లైఫ్లో, ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్రతిదాన్ని రిలీజ్ చేస్తూ మిమ్మల్ని మీరు రివైవ్ చేసుకోండి. కొన్ని ట్రామాస్ చాలా డీప్గా ఉంటాయి. మీరు స్టక్ అయినట్టు అనిపిస్తే, హ్యాండిల్ చేయలేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. హీలింగ్ చేసుకుంటే మీ లైఫ్లో మీరు ఎంతో ధైర్యంగా ముందుకెళ్తారు. మీ హ్యాండ్ బ్రేక్స్ని గుర్తించండి, రిలీజ్ చేయండి. మీరు ఫుల్ స్పీడ్తో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు బ్రోకెన్ కాదండి, ఈ విధంగా మీరు ప్రోగ్రామ్ అయ్యారు అంతే. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ టు రిలీజ్ సర్టెన్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ లైఫ్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. కింద కామెంట్ బాక్స్లో ఐ రిలీజ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.